ఈరోజు బాజాప్తా 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు దొంగలైనటువంటి వ్యక్తులు నవీన్ మిత్తల్ అసలు గల్లా ఎగిరేసుకొని తిరుగుతుంటే నవీన్ మిత్తల్ అనేటోడు ఈరోజు లక్షల ఎకరాలు పీక్కపోయిండు. ఏం పీకింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం? ఈరోజు ధరణి పేరుతోని అనేకమైన రైతులను ఇబ్బంది పెడితే నవీన్ మిత్తల్ అనేటోళ్ళు జైల్లో పెట్టే బదులు ఏం పీకిండు రాహుల్ గాంధీ? సిగ్గు చరాలు లేవా మీకు? 1200 మంది విద్యార్థులు బలిసి చచ్చిపోయినరా తెలంగాణ కోసం? శ్రీకాంతాచారి అనేటోడు నవ్వుకుంటే కిరోసిన్ పోసుకొని ఎంతో చిరునవ్వుతోని మరణం బలిపీఠం ఎక్కింది దీనికోసమా? ఆంధ్రోలు దోసుకపోతున్నారు, ఆంధ్రోలు దోసుకపోతున్నారు అని చెప్పిండ్రు. దోసుకపోడుగా దోచి పెడుతున్నారు. ఈరోజు బీజేపీ నాయకులు సర్ది కడుతున్నారు, వాళ్లకు దోస్తాన చేస్తున్నారు. మొన్న అంటాడు ఆయన, విద్యాసాగర్ పుస్తకం తలాతోకలేదు ఆయన మాట్లాడితే. హైదరాబాద్ బ్రహ్మాండమైన ప్రోగ్రాం, ఇల్లు కూడా ఒకటి బ్రహ్మాండమైన ప్రోగ్రాం అంట. నేను ఛాలెంజ్ చేస్తున్న విద్యాసాగర్ రావు అనేటువంటి ఒక్క ఇల్లు కూడా లేదు కాబట్టి భారీ డైలాగులు కొట్టిండు. ఇల్లు ఉంటే అర్థమయ్యేది. ఈరోజు చాలా బాధతోని చాలా వేదనతోని దాదాపు కొన్ని రోజుల పాటు సేకరించినటువంటి డాక్యుమెంట్లు ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ పోలీసుకు, ఛాలెంజ్ చేస్తున్నా. మీకు పారదర్శకంగా చేసే డ్యూటీ చేసే దమ్ముందా? మీకు దమ్ముందా? ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ కు డీజీకి సవాల్ చేస్తున్నా, నీకు దమ్ముందా? ఏసీబీ గారికి దమ్ముందా? డీజీపీ తెలంగాణకి దమ్ముందా? దీనిపైన ఎంక్వైరీ చేసే దమ్ముందా? జైల్లో వేసే దమ్ముందా? ఈ దమ్ము స్వీకరించగలిగే ఏకైక వ్యక్తి కొత్తగూడ శ్రీనివాసరెడ్డి ఉండే, కనవాడకుండా చేసిండు. రవిగుప్తా అనే ఆయన ఉండే, డీజీపీ కనవాడకుండా చేసిండు. అడుగులకు రాజకీయ నాయకులు అడుగులు మడుగులు పోలీసులను తీసుకొచ్చుకొని ఈరోజు అధికారులుగా పెట్టుకున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్ బాజాప్తా జరుగుతున్నాయి. ఇది ఏందని ప్రశ్నిస్తే రాచకొండలో నా మీద కేసు. ఎక్కడ జరుగుతుండవు సెటిల్మెంట్లు? ఎక్కడ జరుగుతలే భూములు గుంజుకున్నాడు? ఆలోచించాలి తెలంగాణ సమాజం, పాత్రికా మిత్రులు ఆలోచించాలి. ఇది ప్రతి పత్రికల పైన టాప్ ఎడిషన్లో రావాల్సినటువంటి వార్త. తెలంగాణ సమాజాన్ని ఆదుకోవాలి, ఆర్థిక వ్యవస్థను ఆదుకోవాలి, సామాజికవేత్తను ఆదుకోవాలి, ప్రతి ఒక్కరికి అండగా నిలవాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ సమాజం పైన ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.